లేని లోటు ఎవరు తీర్చలేండి. ఏ కష్టం వచ్చినా అయితే పరిగెత్తికి వెళ్ళేవాడిని. లాస్ట్ టైం కిప్స్లో కలిశాను, తర్వాత కలవలేపాను సార్. అటు నాటకాల నుండి ఇటు సినిమా వరకు ఎన్నో సలహాలు మీద తీసుకున్నాను. మీరు లేనన్న లోటు ఎవరు తీర్చలేరు సార్. మా గురువు గారు దాసరి నారాయణరావు గారు లేరన్న వార్త మాకు అసలు జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. నేను చిన్న ఆర్టిస్ట్ అండి. ఒకసారి దాసరి నారాయణరావు గారిని కలవడానికి వెళ్తే, బాబు అన్నం తిన్నావా అని అడిగారు. లేదండి ఇప్పుడు వెళ్ళి తింటాను అని చెప్పి అడిగితే, వెంటనే రా భోంచేద్దామని చెప్పేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని అన్నం తినిపించారండి. నేను నమ్మలేకపోయాను, ఇది నిజమా అబద్ధమా అసలు. ఎందుకంటే మామూలు చిన్న ఆర్టిస్టుల్ని డైరెక్టర్ అనేవాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వటమే చాలా ఎక్కువ. అట్లాంటిది పక్కన కూర్చోబెట్టుకుని భోంచేస్తుంటే నేను నమ్మలేకపోయాను. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి. వెంటనే దాసరి గారు వాళ్ళ ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఫోటో తీయనైనా అని చెప్పంటే, నా మొబైల్లో ఫోటో తీపించుకొని అది చూసుకొని ఏడ్చానమాట. ఏడిస్తే అడిగారు, ఏంటి నాయన బాగా ఎక్సైట్ అవుతున్నట్టున్నామంటే, సార్ గురువు గారు అసలు మిమ్మల్ని కలవటమే ఎక్కువ, అట్లాంటిది మీ పక్కన కూర్చోవటం ఏంటి, నేను అసలు భోంచేయటం ఏంటి, ఇది నా కళా నిజమా, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఇవాళ మీ పక్కన కూర్చొని భోంచేస్తున్నాను గురువు గారు, మీరు బాగుండాలి, చల్లగా ఉండాలి, ఇంత మంచి మనసు ఉంది మీకు, హాయిగా ఉండాలి అనుకున్నాను. 2 months తర్వాత మళ్ళీ ఒకసారి కలవడానికి వెళ్తే, నిజానికి అప్పటికి ఎవరికి తెలియదు, అంతకు 10 నిమిషాల ముందే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు గురువు గారు అని చెప్పారు ఇంటి దగ్గర. చాలా బాధేసింది. మళ్ళీ ఆయురారోగ్యాలతో మళ్ళీ తిరిగి రావాలని కోరుకున్నాం. తిరిగి వచ్చారు, అంతా బాగానే ఉంటుందిలే అనుకున్న టైంలో మళ్ళీ సడన్గా మళ్ళీ ఆపరేషన్, మళ్ళీ గురువుగారు ఇలా ఇవ్వటం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా గురువుగారు దగ్గరికి వెళ్తే ఆయన దేవుళ్ళలాగా